అందరికీ నమస్కారం. రాష్ట్రమంతా షాక్. కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం రాజీనామా. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. దయచేసి లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు విషయానికి వస్తే కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ అయితే తగిలింది. అయితే ఈ అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ లాంటి డబుల్ షూటర్ రాజీనామా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు జాతీయ మీడియాలోనైతే కథనాలు వస్తున్నాయి. తాను చేసిన సంచలన వ్యాఖ్యలు తరుణంలోనే కాంగ్రెస్ పార్టీకి డీకే శివకుమార్ గుడ్ బై చెప్పే యోజనలో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. బెంగళూరులోని నిన్న జరిగిన ఈవెంట్ సందర్భంగా డిప్యూటీ సీఎం పోస్టులోని శాశ్వతంగా ఉండలేనని డబుల్ షూటర్ డీకే శివకుమార్ అయితే స్పష్టం చేశారు. ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుందని పెట్టిన పోస్ట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. ఈ పోస్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి శివకుమార్ రాజీనామా చేయబోతున్నారని కొంతమంది చెబుతున్నారు. అందుకే అలాంటి పోస్ట్ పెట్టి ఉంటారని అంటున్నారు. అయితే నాయకత్వ మార్పు పైన నేరుగా వ్యాఖ్యానించకపోయినప్పటికీ కూడా డీకే శివకుమార్ పెట్టిన పోస్ట్తో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే కర్ణాటక పీసీసీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం చాలా కష్టపడ్డారు. కానీ చివరికి సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవిని దక్కింది. 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్కు సీఎం పదవి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించింది. అయినప్పటికీ కూడా సిద్ధరామయ్య డీకే శివకుమార్కు అన్నట్లుగానే రాజకీయాలు కొనసాగుతున్నాయి. అందుకే ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలైతే బాగా జోరుగా సాగుతున్నాయి. ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది ఆయనే వెల్లడించాల్సి ఉంది.